ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దానికి నిదర్శనం మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. అందుని బట్టి ప్రభు వారికి మరొకసారి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని దైవలేఖనాలను మనం పరిశీలన చేయవారినై ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన మీరే మాట్లాడండి. అబ్రహాము గురించి నాయన మొన్నటి దినా నుంచి మేము చేస్తుండగా తండ్రి దేవా, అద్భుతమైన చరిత్ర పరమైన వాక్య సందేశాలు మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నేరుగా మీరే మాట్లాడి కృప చూపి నడిపించండి. నిశ్చయముగా తండ్రి, ఈ ప్రార్థనలకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు నాయన. మీరే సకల సమస్త మహిమ ఘనత ప్రభావములను నిర్వహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఆది కాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. హల్లెలూయా. అయితే ఇక్కడ నుండి చూసినట్లయితే మనం 3 రోజుల క్రితం, అంటే నిన్నగాక మొన్న, అబ్రహాం చరిత్రను మనం తెలుసుకున్నామండి. హల్లెలూయా. ఈజిప్టు రాజును జయించి శక్తి అబ్రాముకు లేదు. ఎందుకంటే అబ్రాము దక్షిణ దిశగా వెళ్ళి ఈజిప్టు సరిహద్దుల్లో కానాను దేశంలో చెందిన హెబ్రోనుకు సమీపంలో బెర్షెబా వద్ద వస్తాడు. ఇదే దేవుడు చెప్పిన స్థలం. దానికి ఉత్తరాన ఉన్న దేశానంతటిని తన సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అబ్రహాము వంటి నీతిమంతుడు, సృష్టికర్త అయిన దేవుని, నిజ దేవుణ్ణి ఆరాధించే ఒక రాజు ఆ కానాను దేశంలో ఉన్నాడు. అతని సహవాసంలో చేర్చడానికే అబ్రహామును కల్దీయుల దేశము నుండి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆ రాజు పేరే మెల్కీసెదెకు. ఆయన షాలెముకు రాజు, నీతిమంతుడు. మోరియా దేశంలో కొండపైన ఒక బలిపీఠం కట్టి దేవునికి దహన బలులు అర్పిస్తుండేవాడు. కానాను దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఈజిప్ట్ దేశంలో ఆహారం సమృద్ధిగా ఉందని తెలిసింది. అబ్రహాం తన భార్యను తీసుకొని ఈజిప్ట్ పోవాలని అనుకున్నాడు. శరీరం అందంగా కనిపించే శారాను తీసుకొని ఈజిప్ట్ రాజైన నికాహో అబ్రహామును చంపుతాడేమోనని భయపడతాడు. శారా అబ్రహాము తన సోదరుడని చెప్పమన్నాడు. దానికి శారా ఒప్పుకుంది. ఈజిప్ట్ వెళ్ళారు ఇద్దరు. అక్కడ అబ్రహాం తలిచినట్టుగానే ఈజిప్ట్ రాజైన నికావో సైన్యంతో వచ్చి వయసు మలిన అందంగా కనిపించే శారాను కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. ఈజిప్ట్ రాజైన జయించే శక్తి అబ్రహాముకి ఏమాత్రం లేదు. దేవుని వైపు చేతులెత్తాడు. ఫరో శారాని ముట్టుకొనలేదు. దేవుని భయం అతన్ని కలవరపెట్టింది. ఫరో శారాని నిగ్గదీసి ప్రశ్నించాడు. శారా సత్యం చెప్పింది. వెంటనే ఆమెను చాలా కానుకలతో తిరిగి తీసుకుని వచ్చి అబ్రహాముకు అప్పగించాడు. అబ్రహాం ఈజిప్ట్లో ఉండగానే వారికి ఖగోళ శాస్త్రం గురించి చెప్పాడు అబ్రహాం. హల్లెలూయా. వారి ద్వారానే ఈ విజ్ఞాన శాస్త్రం గ్రీసుకు చేరింది. అబ్రహాం తిరిగి భార్యతో కానానుకి వస్తాడు. లోతు అబ్రహాము నుండి విడిపోయి
తూర్పు దిక్కున మైదాన ప్రాంతంలో ఉన్న సొదొమలో నివాసం చేస్తాడు లోతు. ఆ కాలంలో సొదొమ ప్రజలు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆ మైదాన ప్రాంతమంతా అశ్షూరీయుల పాలనలోనే ఉంది. బల్లాసు, బర్సాసు, సెనా, బెలా రాజ్యాలుగా సొదొమ చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ అశ్షూరీయులు కప్పం చెల్లిస్తూ ఉన్నాయి. 12 సంవత్సరాలు సాగిన తర్వాత సొదొమ ప్రజలు తిరుగుబాటు చేసి కప్పం చెల్లించడానికి నిరాకరించారు. అందుకు అశ్షూరు రాజు తన సైన్యంతో ఈ మైదాన పట్టణాలైన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబాయిలపై దాడి చేసి దోచుకుని వెళ్ళిపోయారు. యువకులందరినీ బానిసలుగా ఎత్తుకుని వెళ్ళిపోయారు. వారిలో లోతు కుటుంబం కూడా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు రంగంలో దిగుతాడు అబ్రహాం సొదొమ పరిస్థితిని గూర్చి విన్నాడు, జాలిపడ్డాడు. సైన్యాన్ని తీసుకుని ఉత్తరంగా ప్రయాణం చేశాడు. అబ్రహాము 2వ రోజు దమస్కు వద్ద దాను అనే చోట శత్రువుని పట్టుకున్నాడు. అది రాత్రి సమయం కావున బాగా తిని త్రాగి శత్రువులు నిద్రపోతున్నారు. అప్పుడు అబ్రహాం తన సైన్యంతో శత్రువుల మీద పడి చావు దెబ్బ తీశారు. అబ్రహాముతో ఉన్నవారు 318 మంది సేనాధిపతులు. వీరి కింద అనేక మంది సైనికులు ఉన్నారు. 3 స్నేహితులున్నారు. బ్రతికి ఉన్న శత్రువులు పారిపోయారు. దోపుడు సొమ్ముని బందీలందరినీ తీసుకుని అబ్రహాం తిరిగి వెనక్కి వచ్చాడు. హల్లెలూయా. ఆ దారిలో షాలెము రాజైన మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకొని అతనితోనున్న వారందరికీ అతిథిమిచ్చి సత్కరించాడు. ఈ మెల్కీసెదెకు షాలెముకు రాజు, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు, నీతిమంతుడు. ఇతని షాలెం నగరాన్ని పునర్నిర్మించాడు. కానీ మనకి చరిత్ర ఆధారాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మోరియా పర్వతంపై ఉన్న సృష్టికర్త అయిన దేవునికి బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పిస్తున్నాడు. ఆ విధంగానే అబ్రహాం కూడా సర్వోన్నతుడైన దేవునికి బలిపీఠం కట్టి రోజు బలులు అర్పించడం మెల్కీసెదెకు విన్నాడు. అందుకనే అబ్రహామును సాధారణంగా తన నగరానికి ఆహ్వానించి సత్కరించాడు. అబ్రహాం అతనికి తాను తీసుకుని వచ్చిన దానిలో 10వ వంతు కానుకగా ఇచ్చాడు. మెల్కీసెదెకు దాన్ని స్వీకరించాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. తిరిగి అబ్రహాము ఇంటికి వస్తాడు. అబ్రహాం బెర్షెబాలో ఉంటూ ఉండగానే మరి ఒక కరువు వచ్చింది. ప్రక్కనున్న గెరారు దేశానికి తన భార్యతో వెళ్ళాడు. అక్కడ కూడా మొదటి ఈజిప్టులు తీసుకొని పోయాడు. అబ్రహాం దేవుని వైపు చూశాడు, చేతులెత్తాడు. ఆ రాత్రి గెరారు రాజుకి కలలో దేవుని స్వరం వినబడింది. హల్లెలూయా. ఆమె కొత్తగా వచ్చిన భార్య సుమి, ఆమెను ముట్టకూడదు, జాగ్రత్త అని దేవుడు వాడికి వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు చెప్పిన మాటకి రాజు భయపడ్డాడు. తెల్లవారింది. ఆమెను తిరిగి తీసుకుని వచ్చి అబ్రహామును ప్రశ్నించాడు. ఆమె కొరకైనా తన అన్నను చంపుతానేమని ఆ విధంగా చెప్పానని అబ్రహాము ప్రత్యుత్తరం ఇస్తాడు ఆ రాజుకి. అప్పుడు అబీమెలెకు ధనాన్ని కొంత భూమిని ఇచ్చి బెర్షెబాలోనున్న బావి దగ్గర అబ్రహాము నిబంధన చేస్తాడు. ఆ బావి ఇప్పటికీ ఉంది. హల్లెలూయా. అబ్రహాముకు వృద్ధాప్యం దాపరించింది. పిల్లలు లేరు. దేవుని వాగ్దానం నెరవేరలేదు. శారా తాను ఈజిప్ట్ నుండి తీసుకుని వచ్చిన హాగరు అనే తన దాసిని అబ్రహాం వద్దకు తీసుకుని వచ్చి ఆమె ద్వారా సంతానాన్ని పొందమని భర్తతో చెప్పింది. అందుకు అబ్రహాం ఒప్పుకున్నాడు. ఆ విధంగా చేశాడు. హాగరు ద్వారా ఒక కుమారునికి తండ్రి అయ్యాడు. ఆ కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. అబ్రహాం, శారా కూడా ఆ పిల్లవాడిని చాలా ముద్దుగా చూసుకున్నారు. ఇష్మాయేలు 12 సంవత్సరాలు నిండాయి. అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చాయి. శారాకి 89 సంవత్సరాలు వచ్చాయి. హల్లెలూయా. అయితే దేవుడు వాగ్దానం చేసినట్టుగా అబ్రహాముకి శారాకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరే ఇస్సాకు. హల్లెలూయా. ఇస్సాకు అనగా నవ్వు. దేవుడు చెప్పినప్పుడు శారా నవ్వింది. దానికి గుర్తుగా ఆ కుమారునికి ఆ పేరు పెట్టారు. అప్పుడు శారా వయసు 90 సంవత్సరాలు, అబ్రాము వయసు 100 సంవత్సరాలు. రోజున పసిపిల్లలు వాడికి సున్నతి చేశారు. ఇష్మాయేలు అనగా 13 సంవత్సరంలో సున్నతి చేస్తారు. ఇస్సాకుకి
8వ రోజున చేస్తే ఈ ఇస్మాయిల్కి 13వ సంవత్సరంలో చేస్తారనమాట. అందుకనే యూదులు తమ పిల్లలకు 8వ రోజునే సున్నతి చేస్తారు. ఇస్మాయిల్ సంతతి వారు తమ పిల్లలకు 13వ సంవత్సరములకు సున్నతి చేస్తారు. అబ్రాము కూడా ఇస్మాయిల్తో పాటు సున్నతి చేయించుకున్నాడు. శారా తొలుత ఇస్మాయిల్ను చాలా ముద్దుగా చూసింది. ఎందుకంటే తనకు కుమారులు లేకపోవడంతో ఎప్పుడైతే తన కుమారుడు పుట్టాడో ఇస్మాయిల్ మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. అబ్రహాము ముసలివాడు అయ్యాడు. అతను చనిపోతే ఇస్మాయిల్ చిన్నపిల్లవాడిని ఎక్కడ గాయపరుస్తాడో, చిన్నపిల్లవాడిని పెద్దవాడిని ఒకే చోట పెంచడం మంచిది కాదని తలంచి ఇస్మాయిలును తన కుమారుండి వేరు చేయమని భర్తను కోరింది. హల్లెలూయా. ఇస్మాయిలు ఎందుకని అతని మీదకి శారా వెళ్ళగొట్టింది మనగా చూసినట్లయితే, ఇస్సాకు ఆడుకునే సమయంలో ఈ ఇస్మాయిల్ బాణం విల్లుకి పెట్టి ఇస్సాకును కొట్టడానికి చూస్తాడనమాట. ఎప్పుడైతే ఈ సందర్భం చూసిందో శారా వచ్చి ఇస్సాకును తీసుకుంది, ఇస్మాయిల్ను పక్కకు వెళ్ళమని కోరిందనమాట. అబ్రాము కొంత బాధపడ్డాడు. దానికి దేవుని జోక్యం వల్ల భార్య చెప్పినట్టు ఇస్మాయిల్ను అతని తల్లిని హాగరును ఇంటి నుండి పంపివేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత అతనికి 12 మంది పుడతారు. వీరు యూఫ్రటీస్ నది మొదలుకొని ఎర్ర సముద్రం వరకు గల దేశంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆ దేశాన్ని సెబాతీసు అని అంటారు. అబ్రాముకి తండ్రి అని అబ్రామును బట్టి వారు తమ తమ వంశాల ప్రకారం అరేబియా కంట్రీస్లో వీళ్ళు ఇప్పుడు స్థిరపడ్డారండి. హల్లెలూయా. ఆ తదుపరి అబ్రహాము ఇస్సాకును బాగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు తనను ఒక్కడే ఇంటి వద్దనున్న కుమారుడు, తన వృద్ధాప్యములు పుట్టినవాడు, గర్భం ఉడిగిపోయిన తర్వాత వృద్ధాప్యములు ఉన్న తన ప్రియమైన భార్య శారాకు పుట్టినవాడు కావున అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అబ్రహాం ఇస్సాకుని. దేవుని వాగ్దానం వలన పుట్టినవాడు పిల్లవాడు కూడా తల్లిదండ్రుల వలె దేవుని భక్తి విశ్వాసాలు పెరిగి పెద్దవాడవుతున్నాడు ఇస్సాకు. దేవుని ఆరాధించడంలో కూడా తండ్రితో సహకరిస్తున్నాడు. అబ్రాహాం కూడా తాను చనిపోయిన తన కుమారుడి తన సంతోషాన్ని నెరవేరుస్తాడని తలించాడు. ఆ విధంగానే దేవుని చిత్త ప్రకారం తన ఆశీర్వాదాలని కుమారునిపైనే కుమ్మరించాడు. తన శత్రువులందరిపైన అబ్రహాం ఇస్సాకును నిలిపాడు. ఈ సమయంలో దేవుడు అబ్రహామును తన కుమారుని ఇస్సాకును తనకు మోరియా పర్వతంపై దహన బలిగా అర్పించమని కోరుతాడు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాములో నీతి విశ్వాసం ఇంకా ఎంత ఉన్నది అన్న ఉద్దేశంతోనే దేవుడు ఇది కోరతాడు. సుమి అందరూ పొరపాటు పడకండి. దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు కానీ శోధించడు. హల్లెలూయా. ఆయన శోధించడు, ఆయన మనల్ని పరిశీలన చేస్తాడు. మన విశ్వాసం ఎంత అన్నదానిని ఆయన పరీక్షణ చేస్తాడండి. హల్లెలూయా. అయితే దేవుడు బలిని కోరతాడా అంటే ఆయన ఏమాత్రం కోరే దేవుడు కాదు. హల్లెలూయా. కొన్ని టెస్టింగ్ చేస్తాడు. ఎందుకని ఆయన కోరడంటే ఆయనే నిబంధనలు ఇస్తాడనమాట. ఆజ్ఞల్లో ఉంటుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 13లో చూస్తే నరహత్య చేయవద్దు. నరహత్య చేయటం మహాఘోర పాపం. ఇది చెప్పిన దేవుడు బలిని కోరతాడంటావా? లేదు, ఆయన టెస్టింగ్ చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇంకోటిగా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథం 6:6లో నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరడం లేదు అని చెప్పిన కనికరం గల దేవుడు నరబలిని కోరతాడా? నీతిమంతుడైన హేబేలు హత్య గావించబడ్డప్పుడు దేవుడు ఏమన్నా ఊరుకున్నాడా? ఏమన్నాడు? నువ్వు చేయబడ్డప్పుడు కయ్యూని గద్దించిన దేవుడు నరహత్యను కోరే దేవుడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన ఎంతప్పటికీ మనల్ని పరిశీలనించి మనల్ని అత్యధికముగా ఆశీర్వదించే దేవుడే ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆ దినములలో అబ్రాముని దేవుడు ఏం చేశాడు? శోధించాడనమాట. ఎందుకు? ఇస్సాకును బట్టి. అబ్రాముకి విశ్వాసం ఎంతో ఉంది. నా ఎడల ప్రేమ ఎక్కువ ఉందా, ఇస్సాకులకు ప్రేమ ఉందా అని టెస్టింగ్ చేశాడు. జస్ట్ టెస్టింగ్ మాత్రమే. మీరు దేవుడు ఏమాత్రం నరబలిని కోరే దేవుడు కాదండి. హల్లెలూయా.
అయితే ఇక్కడ కయ్యూను హేబెలును చంపినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడా? లేదు. కయ్యూను గద్దించిన దేవుడు నరహత్య కోరతాడంటావా? కోరడు. ఆదికాండం 4వ అధ్యాయం 10-11 చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇంకోటిగా మనం చూసినట్లయితే ఆయన నీతిమంతుడిని ప్రేమిస్తాడు. ఆయన నరహత్య చేయి దేవుడు ఏ మాత్రం కాడని మీకు కొన్ని రెఫరెన్సులు ఇస్తాను. దాని ప్రకారం మీరు చదువుకోండి. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 చూస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకూర్చున్నారు. ఆది నుండి నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఆయన నరబలులను కోరట్లేదు. నరహంతకులు ఎవరంటే సాతాను సంబంధులు. ఆయన సాతాను సంబంధి కాదు, నన్ను సృష్టించిన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కానీ చూసినట్లయితే ఆయన ఏం దేవుడు? అబ్రహాము దేవుడుగా ఉన్నాడు. చూస్తామండి. హల్లెలూయా. నేను అబ్రాహాము పుట్టకమునుపై ఉన్నాను అని చెప్పిన దేవుడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడని లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మనకి కనిపిస్తుంది బైబిల్ చదివితే. హల్లెలూయా. ఇదే చెప్పిన దేవుడు నరబలిని ఎందుకు కోరతాడు? హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం చూస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు నరహత్యను కోరతాడంటారా? నెవర్, కోరడు. అబ్రహాము తన యొక్క స్నేహితుడని చెప్పిన దేవుడు అబ్రహామునే నిస్సంతువుగా చేస్తాడా? చేయడు. అబ్రహాం సంతానం ద్వారా భూలోకం అంతటా ఆశ్రయించబడుతుందని, అతని సంతానం ద్వారా భూలోక జనులమ్ములన్నీ ఆశ్రయించబడతాయని చెప్పిన దేవుడు అబ్రహాము కుమారుని దాని బలిగా ఇవ్వమని కోరతాడా? ఒకవేళ కుమారుడిని బలిగా అర్పిస్తే తర్వాత ఎలా జనం ఉత్పత్తి అవుతారు? కుదరదు కదా. అది కానీ 12:13 ఈ మాటలు ఉంటాయి. హల్లెలూయా. యథావిధి ఆయన పరిశోధన చేసే దేవుడే ఉన్నారు. పరిశీలన చేయటానికి ఆయన మనకి టెస్టింగ్లు పెడతారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా సరే మనమే ఏమని గ్రహించాలంటే దేవుడు ఆయన ప్రేమ స్వరూపి, అంతేగాని కనికరమునే కోరతాడు కానీ ఆయన బలిని కోరడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనం మొరలెడతామో, ఆయనకు చిత్తానికి తగ్గట్టు మన జీవితంలో ఎప్పుడైతే కట్టుబడి ఉంటాయో అప్పుడు దేవుడు మనల్ని ఉన్నతముగా ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. ఆయనకి అర్పించవలసింది విరిగి నలిగిన హృదయమే, విరిగి నలిగిన జీవితమే. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి మన హృదయాలు సమర్పిస్తామో దేవుడు మన విశ్వాసంలో నెగ్గినప్పుడు మనల్ని అద్భుత రీతిలో మనల్ని ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. ఆ దినాలలో అబ్రాహాముకి వాగ్దానం చేసిన ప్రకారం ఈ దినాలలో ప్రపంచ దేశంలో మోస్ట్ పవర్ఫుల్ దేశం ఏదైనా ఉన్నదంటే ప్రపంచంలో ఇప్పుడు ఇశ్రాయేలీల దేశమే. హల్లెలూయా. అది దేవుడిచ్చిన వాగ్దానము. హల్లెలూయా. అయితే ఎక్కడ కానీ చూసినట్లయితే ఆయన ఏమాత్రం నరహత్యను కోరట్లేదు, ఆయన ప్రేమించే దేవుడైనారండి. హల్లెలూయా. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనను మనం రేపు మార్నింగ్ ఆదివారం రోజు పార్ట్ 3లో అబ్రాహాం చరిత్రను మనం తెలుసుకుందామండి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థించుకుందామండి అందరం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల యొక్క దేవ, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులే ఉన్న విధానంకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గొప్ప తండ్రి, ఈ సమయంలో నాయన తొలికి నాయన అబ్రాహాం చరిత్ర మీద ధ్యానిస్తుండగా తండ్రి, మీరు అద్భుత రీతిలో మీరు మాకు మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అబ్రాహాముని ఎందుకు ఇమ్మన్నారా అనగా తండ్రి, మీరు ఇస్సాకును ఆయన సంతానాన్ని మీరు ఆశీర్వదించడానికే తండ్రి. దేవా, వీటి గురించి నాయన రేపు దినాన్ని మేము తెలుసుకుంటుండగా మీరే మాట్లాడి కృప చూపి నడిపించమని నిశ్చయముగా తండ్రి, ఈ ప్రార్థనలన్నిటికీ వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలేదు నాయన. మీరే సకల సమస్త మహిమ ఘనత ప్రభావములు నిర్వహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.